మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చాలా పరిచర్యలు ఈ యొక్క నేమ్ బోర్డు క్యారీ చేస్తూ ఉంటాయి. ఆ నేమ్ బోర్డు ఏంటండి? సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుస్తున్నాం కదండి. ఏంటి దానికి అర్థం ఏంటి? ఆ నేమ్ బోర్డుకి సరైన అర్థం ఏంటంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. యేసు ప్రభువారు కలవరి సిలువలో మాకు మా పాపముల నిమిత్తం పూర్తిగా ప్రాయశ్చిత్తము చెల్లించి, మొదటిది. 2, మరణం మీద విజయాన్ని సాధించి జయించి మనకిచ్చి, 3, ప్రతి ఒక్క కష్టానికి మూలమైన పాపము ఏదైతే ఉందో దానికి సహితము ఆయన వెళ్ళ చెల్లించి భవిష్యత్తును దయచేసి పరలోక రాజ్యంలో నిత్యము నూతన యెరూషలేములో అది కూడా ఇచ్చి, పడిపోయిన దానిని ఏదైతే రాజ్యం పడిపోయిందో దాన్ని మరలా రీస్టోర్ చేసి, అందువలన సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటే అర్థము యేసు ప్రభువారు చేసిన కార్యాన్ని, జరిగిన విషయాన్ని ప్రకటించటాన్ని. ఆల్రెడీ కల్వరి సిలువలో యేసు ప్రభువారు ఏదైతే చేసేసారో, ఇంగ్లీష్లో ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు. ఏదైతే ఆయన చేశాడో ఆ చేసిన దానిని అది ఫ్యూచర్లో కూడా చేసేసాడు. ఫ్యూచర్కి కావాల్సింది కూడా చేసేసాడు. చేసిన దానిని ప్రకటించటాన్ని సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అంటారు. ఏం ప్రకటించాలి అంటే జరిగిన పనిని ప్రకటించాలి. జరిగిన పనిని ప్రకటించమని ప్రభు చెప్పారు. జరిగిన పనిని ప్రకటించటమే దాని అర్థం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అని చెప్పి మీరు ప్రభు నమ్ముకోవటం ద్వారా, నమ్ముకుంటే ఎఫ్ఎస్సిలో మనం చదివినా కూడా ఆల్రెడీ ఇప్పటికే ఏం చేశాడో చెప్పటమే ఆ మాటకు అర్థం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటే అర్థము చేసింది చెప్పటం, చేయబోయేది చెప్పటం కాదు. అసలు చేసింది చెప్పటంలోనే నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేములో నీకు స్థానం ఇచ్చేశాడు అని బైబిల్ లాంగ్వేజ్ ఉంటుంది. మీరు ఎక్కడ చదువుకున్నా, ఏ పత్రికలో. సో ఆల్రెడీ చేసేసాడు అన్న విషయాన్ని చెప్పటమే ఈ మాటకు అర్థం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే, నీ భవిష్యత్తును కూడా ఆయన బంగారంగా తీర్చిదిద్దేశాడు అక్కడ చేసిన కార్యం వలన అనేది చెప్పటమే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అనే పదానికి వివరణ, అర్థం. సో సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే ఆయన జరిగిన పనిని చెప్పటం, అది అంతే తప్ప ఏం చేస్తాడో చెప్పడం అనేది కాదు. ఎందుకంటే ఏం చేయాలో మొత్తం అక్కడ చేసేసాడు. సిలువ మీద ఏం చెయ్యాలో మొత్తము, ఎవ్రీథింగ్ హీ సెక్యూర్డ్. సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ హీ సెక్యూర్డ్, అంతా ఆయన ఆ సిలువ మీద. సో 6వ మాట ప్రభు పలికింది ఏంటి అంటే, నా పని అయిపోయిందనా, ఈ సమాప్తమైందంటే నా పని అయిపోయి చంపేశారు నన్ను, అదే అతని అర్థం. ఏంటిది సమాప్తమైందంటే, ఏదైతే ఏదైనా వనంలో మనం ఫస్ట్ ఆదాం ద్వారా లాస్ట్ అయ్యామో, ఈ సెకండ్ ఆడమ్ క్రైస్ట్ ద్వారా అన్ని గెయిన్ అయ్యాం. మీకు అర్థమైందా? ఏదైతే ఫస్ట్ ఆడమ్ ద్వారా లాస్ అయ్యామో, సెకండ్ ఆడమ్ ద్వారా గెయిన్ అయ్యాం. సో అంచేత చేసిన పనిని చెప్పటము ఈ మాటకు అర్థం. ఏ మాటకు? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటే అర్థము చేసిన పనిని చెప్పటము. యేసు ప్రభు శిష్యులకి ఏం పని అప్ చెప్పారు? శిష్యులకి ఏం పని అప్ చెప్పారంటే వెరీ సింపుల్గా, నేను చేసేసాను దాన్ని చెప్పండి. నేను అందుకని ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న దగ్గర మనకి ఎక్స్ప్లెనేషన్ అవసరం.
ఇది సమాప్తమైనది అనే ఎక్కడైతే ప్రభు 6వ మాట పలికారో అక్కడే మనకి కావాల్సింది వివరణ అక్కడ ఉండాలి. అసలు ఏంటి ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ప్రభు మైండ్లో, మన మైండ్లో కాదు. మన మైండ్లో ఏంటి, ఆయన వచ్చిన పని అయిపోయింది, వచ్చాడు, చనిపోయి వెల చెల్లించేసాడు, వెళ్ళిపోయాడు. అది మన మైండ్లో ఉన్న ఆలోచన. మరి యేసు ప్రభు మైండ్లో కూడా అదే ఉందా? మీ దాంట్లో మీ బుర్రలో ఉందో ఆయన మైండ్లో కూడా అదే ఉందా? ఇట్ ఈస్ ఫినిష్, ఇట్ ఈస్ సమాప్తమైనది అన్నప్పుడు మీరు ఏదైతే వాక్యం విని వాక్యం చెబుతున్నారో అదే ఆయన మైండ్లో ఉందా, లేదంటే ఇంకా ఏదన్నా ఉందా నా ప్రశ్న. మనం ఆటోమేటిక్గా దేవుడు గొప్పడు కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటామని చెప్పేస్తాం. ఎందుకంటే దేవుడు గొప్పడు, దేవుడు ఆటోమేటిక్గా మనం తెలుసుకుంది ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేట్ కదా. గాడ్ ఈజ్ గ్రేట్ కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువే ఉంటుందని చెప్తాం. సో పాయింట్ ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము అంటే జరిగింది చెప్పటం, ఏం చేశాడో చెప్పటం, ఇంకొకటి అన్నీ చేసేసాడని చెప్పడం కూడా. ఏంటది? ఏం చేశాడో చెప్పటం, అన్నీ చేసేసాడని చెప్పటం. ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏమీ లేదు. ఇది పౌలు భాషలో గనక మనం చదివితే న్యూ టెస్టిమెంట్లో ఇచ్చెను, అనుగ్రహించెను, దయచేసెను అనే ఉంటుంది తప్ప ఎక్కడైనా ఏ వచ్చినవైనా ఇచ్చును గ్రహించును అనేది ఉండదు. ఎక్కడ వచ్చిన చదువుకున్న ఏముంటుందంటే పాస్ట్ లాంగ్వేజ్ కనపడుతుంది. అంటే ఆల్రెడీ ఇచ్చేసాడు. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక క్లాసిక్ టెక్స్ట్ కౌంట్ చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో క్లాసిక్ టెక్స్ట్ మీరు చూస్తే అది ఆ అధ్యాయం అంతా కూడా అదే చెప్తుంది. మన ప్రభువుని యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక, ఎందుకంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ప్రతి ఆత్మ సంబంధం అనుగ్రహించెను. ఆ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే ఏర్పరచుకొనేను అన్నీ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. అలా 2వ అధ్యాయం మొదటి వచనం కూడా మీరు చూస్తే బ్రతికించెను. అసలు నూతన నిబంధనలో మీరు ఏ పత్రిక చదివినా కూడా అంతా కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. చేసేసాడు అని ఉంటుంది తప్ప ఇప్పుడు చేస్తాడని, అసలు క్రైస్ట్ ఫినిష్డ్ వర్క్ అంటే అన్నీ చేసేసాడు, దాని అర్థమే అది. ఆదాము ద్వారా ఏదైతే లాస్ అయ్యామో, ఫస్ట్ ఆదాము ద్వారా ఏదైతే లాస్ అయ్యామో, సెకండ్ ఆదాము అయిన క్రీస్తు ద్వారా అన్ని గెయిన్ అయిపోయాం, రీస్టోర్డ్. అందుకని ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ గెయిన్ అని చెప్పి 2 పుస్తకాలు ఉన్నాయి, కాబట్టి మీరు చదువుకోవచ్చు. సో సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటే ఏంటి? చూసారు ఎంత మారిపోయిందో మీనింగ్. ఇప్పటిదాకా ప్రతి వెనకాల బోర్డు ఏంటంటే మేము సిలువ వేయబడిన క్రీస్తు ప్రకటిస్తాం. తప్పది. ఇప్పుడు అర్థమైందా మీకు? అసలు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటే ఏంటి? అసలు ఎంత మీనింగ్ ఉందండి అది. దాని అర్థం సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామంటే అది దాని మీనింగ్. అసలు ఏం చేశాడో చెప్పటమే ఉంటుంది. సాతానుడు సత్యాన్ని చాలా ఈజీగా డైవర్ట్ చేసేస్తాడు. ఏమండి? సో అంచేత దాని మీద ఇంకా మెడిటేట్ చేయండి. సో డ్యూటీ ఆఫ్ ప్రీచింగ్ ఏంటంటే ఆయనకి ఇది చేశాడు గనుక, ఆయనకి ఇది చేశాడని చెబుతూ నువ్వు నీ ఐడెంటిటీ క్రీస్తులో ఇలా ఉంది కనుక ఇలా జీవించు, నువ్వు ఇలా చెయ్యి అనే నిబంధన లేదు న్యూ టెస్టిమెంట్లో. నీ యొక్క గుర్తింపు ఇంట్లో ఉందని గుర్తించి వీ హ్యావ్ టు లివ్ ఇట్. ఇప్పుడు చేయడం కాదు. ఇప్పుడు క్రిస్టియన్ లైఫ్ ఈస్ నాట్ డూయింగ్. ఎఫ్ఎస్సి 2:10 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అంటే క్రియలు మనం చేయలేంది, మనం చేసేది క్రియలు చేయలేంది కనుక ఎవడు అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు
సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. సింపుల్గా చెప్పాలంటే దేవుడు నిన్ను చేసుకుందే ఆయనలో ఉండి ఆయనని ప్రేమించాడు కనుక ఇక మీదట నువ్వు ఆయన ప్రేమిస్తూ జీవిస్తావు. డూయింగ్ కాదు, లివింగ్. అది జనరల్గా ఎక్కువ ప్రీచింగ్స్లో డూయింగ్ గురించి మాట్లాడతారు. అది లీగలిజం అయిపోతుంది. గాస్పల్ జాయ్ ఉండదు డూలో జాయ్ ఎందుకు ఉంటుంది? బర్డెన్ ఉంటుంది. అది పాయింట్ 90% తెలియదు ఎవరికి, ఎక్కడో వాక్యం తెలిసిన తప్ప. లీగలిజం అయిపోతుంది కదా. డూయింగ్ అంటే నువ్వు ఇది చేయలేదు. డూయింగ్ అంటే ఏంటి? యూ డిడ్ నాట్ డూ దిస్, యూ డిడ్ నాట్ పెర్ఫామ్ బెటర్. ఈ విషయం యూ పెర్ఫామ్ చేయాలా, నువ్వు చేయాలి, దాన్ని ఏముంటారు? ఇట్ బికమ్స్ లీగలిజం. గ్రేస్ ఏంటి? ఆల్రెడీ యువర్ క్రైస్ట్ లైక్ కనుక నువ్వు ఏం చేసినా అవుట్ ఆఫ్ లవ్ యూ డూ ఇట్. నాట్ బికాస్ యూ హ్యావ్ టు డూ ఇట్ కాదు, బికాస్ యూ లివ్ లైక్ దిస్. బికాస్ యువర్ క్రిస్టియన్ డూ దిస్ కాదు, బికాస్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యూ లివ్ లైక్ దిస్. సో అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది మిస్ అయ్యమో లీగలిజం అయిపోతుంది. నేను సంపాదించుకున్న రక్షణ బికాస్ ఐ డిడ్ ఇట్ అంటాం. ఎంత డేంజరస్ అది. సిలువ వేయబడిన క్రీస్తు ప్రకటిస్తాం అంటే ఏంటి? ప్యారడైజ్ లాస్ట్ త్రూ ఫస్ట్ యాడమ్, ప్యారడైజ్ గెయిన్డ్ త్రూ సెకండ్ యాడమ్. వీ లాస్ట్ ఇట్ ఆల్, హీ గెయిన్డ్ ఇట్ ఆల్. దాన్ని చెప్పటమే సిలువ వేయబడిన క్రీస్తును. క్రిస్టియన్ ప్రీచింగ్ ఏంటంటే జరిగింది చెప్పటం, జరగబోయేది చెబుతా కాదు. అప్పుడు అదేమవుతుంది? సోది చెబుతా అవుతుంది. క్రిస్టియన్ ప్రీచింగ్ వాట్ హీ డిడ్ ఆన్ ద క్రాస్ చెప్పటమే ప్రీచింగ్. అదంతా దారి తప్పి ఇప్పుడు ఇది నువ్వు చేస్తే నేను నీకు చెప్తానంటే దాని పేగన్ రిలీజన్ అవుద్ది. నువ్వు చేసినందుకు దేవుడు నీకు నెక్స్ట్ ఏం చేస్తాడో, నీకు ఎలా బెనిఫిట్స్ ఉంటాయో అంటే అది పేగన్ రిలీజన్ అవుతుంది. క్రిస్టియానిటీ అస్సలు సంబంధం లేదు. బికాస్ హీ గేవ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ. అది వెరీ సిగ్నిఫికెంట్. యూ కెనాట్ బై గాడ్. లంచం ఇవ్వాలి